గురుగారు, ఇప్పుడు మంత్రాలు జపం చేయలేని వాళ్ళకి స్తోత్రాలు చేయవచ్చా? మంత్రాలు జపం చేయటం అనేది గురువుల దగ్గర ఉపదేశం పొంది కానీ మంత్రాలు జపం చేయాలి. స్తోత్రాలు కూడా ప్రాచీనులు మహానుభావులు రాసిన స్తోత్రాలు కనుకైతే వాటిని పాఠం చేసుకోవచ్చు. మరీ ఏదో ఆధునికులు ఇప్పటి వాళ్ళు రాసినవి కాదు. శంకరాచార్యుల వారి స్తోత్రాలకు మంత్ర ప్రతిపత్తి ఉన్నది. అంటే వారి శ్లోకాలు మంత్రములతో సమానం. వాటిల్లో అనేక బీజాక్షరాలు, అనేక విషయాలు, మంత్రానికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు స్తోత్రాలలో రాశారు మహానుభావులు. కాబట్టి అటువంటివి చదవటము మంత్ర జపముతో, మంత్రం చేసిన దాంతో సమానం. కాబట్టి అవి చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఇప్పుడు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఉన్నది. అది ఆదిశంకరాచార్యుల వారు రాశారు. అందులో ఉగ్ర నృసింహం దేవత. ఉగ్ర అంటే ఏమిటి? ఉత్ అంటే పైకి అని, గ్ర అంటే గ్రహించు అని. సంసార పంకములో పడి ఉన్నాను నేను, సంసారము అన్న బురదలో కూరుకొని పోయి ఉన్నాను, నన్ను పైకి గ్రహించు. ఉత్ అంటే పైకి అని అర్థం సంస్కృతంలో. గ్ర అంటే గ్రహించు. నన్ను పైకి గ్రహించు అంటే పైకి లాగు, ఈ బురదలో నుంచి, సంసార పంకములో నుంచి పైకి లాగు అని అర్థం. ఉగ్ర నృసింహము అంటే ఓ నృసింహస్వామి నన్ను సంసార పంకములో నుంచి పైకి లాగు అని. అంతేగాని భయంకరమైన నృసింహస్వామి అన్న అర్థం అక్కడ చెప్పుకోవచ్చు. కానీ రూఢి అర్థము ఇది, అసలు అంతరార్థము. ఓకే. అయితే ఈ పదాన్ని ఉగ్ర అంటే నన్ను పైకి లాగు అని. పైకి లాగాలి అంటే ఒకడు పైన ఉండాలి. ఆ పైన ఉండి భగవంతుడు చెయ్యి ఊతనిచ్చి మన చెయ్యి పట్టుకొని లాగాలి పైకి. అంటే చేయి ఊతనిచ్చి లాగు అని అర్థం. దాన్ని శంకరాచార్యుల వారు మమ దేహి కరావలంబం అని రాశారు. మమ దేహి కరావలంబం, నాకు కరమును అవలంబముగా ఇవ్వు ఓకే అని రాశారు. అంటే ఉగ్ర అన్న శబ్దానికి మమ దేహి కరావలంబం అని రాశారు శంకరుల వారు. కాబట్టి నరసింహ మంత్రములో ఉగ్ర అని ఒక శబ్దం ఉన్నది. ఉగ్రం వీరం విష్ణుం అని వస్తుంది. ఆ ఉగ్ర అన్న శబ్దానికి ఇక్కడ కరావలంబం అని రాశారు శంకరుల వారు. కాబట్టి మనకు తెలియకుండానే ఉగ్రం అన్న అర్థము మమ దేహి కరావలంబం అనే స్తోత్రంలో ఆ వాక్యంలో వచ్చింది. కాబట్టి ఈ రకంగా శంకరాచార్యుల వారు మంత్ర విషయాలన్నిటినీ స్తోత్రాలలో చేశారు. అందువల్ల ఆ స్తోత్రాలకు, వారి శ్లోకాలకు మంత్ర ప్రతిపత్తి ఉన్నది, మంత్రంతో సమానమై. అటువంటి స్తోత్రాలు చేసుకోవచ్చు, మంచిది. సాధారణమైన వాళ్ళు అవి కూడా తప్పులు లేకుండా చేసుకోవటం మంచిది. ఇంకొకటి, అరా ఎక్కడైనా తప్పులు ఉండవా అండి? పెద్ద పెద్ద వాళ్ళు చదువుతుంటేనే ఏదో పొరలు పోవటం ఉంటుంది, తప్పు పోవటం ఉంటుంది. అంటే మన ప్రయత్నము తప్పులు లేకుండా చదవటం అలవాటు చేసుకుంటే ఎక్కడైనా మన కన్ను గప్పి అరా ఉచ్చారణ దోషమో తప్పో దొర్లి ఉంటే దేవత క్షమించేదానికి ఎప్పుడూ మన యందు అనురాగంతో ఉంటుంది, కానీ ప్రతికూలంగా ఎప్పుడూ ఉండదు దేవత. మంత్రానికి స్తోత్రానికి ఉన్న తేడా ఏంటండి? స్తోత్రము ఒక ప్రత్యేకమైన అర్థముతో కూడిన లీలలు, గుణాలు ఇవన్నీ చెప్తుంటుంది. మంత్రము ఎక్కువగా ఆధ్యాత్మికపరమైన తత్వాన్ని గురించి చెప్పేది మంత్రం. అందువల్ల తత్వము ఎప్పుడూ ముఖ్యమైనది. లీలలు, కథలు ఇవన్నీ స్తోత్రాలలో ఉంటాయి. మంత్రములో వాటితో పాటుగా తత్వం ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే తత్వము ప్రధానమైనది అన్నాం కదా. ఉత్తమం తత్వచింతాచ, మధ్యమం మంత్రచింతాచ, తంత్రచింతాచ అధమం, తీర్థభ్రాంతి అధమాధమం. పలకటంలో పళ్ళు లేవు కదా. ఉత్తమం తత్వచింతాచ, మధ్యమం మంత్రచింతాచ, తంత్రచింతాచ అధమం, తీర్థభ్రాంతి అధమాధమం. అంటే తత్వచింతన ఉత్తమమైనది. తత్వాన్ని, తత్ అంటే అది, త్వం అంటే నీవు, అది అంటే భగవంతుడు, నీవు, జీవుడు, దేవుడు, అది ఏమిటి, నేను ఏమిటి అన్న చింతన ఉన్నదే ఇది ఉత్తమం. అందువల్ల తత్వము ఎప్పుడూ ఉత్తమమైనది. మంత్రాల ద్వారా తత్వాన్ని అర్థం చేసుకోవటము, ఆ భగవంతుడిని ఒక రూపాన్ని కల్పించి దీని ద్వారా నిర్గుణానికి చేరి తత్వాన్ని అర్థం చేసుకోవనేది ద్వితీయం, రెండవది, మధ్యమం. ఇది ఒట్టి పూజల ద్వారా చేయటం అధమం. తీర్థభ్రాంతి, ఏదో తీర్థాలకు పోయి అక్కడ స్నానం చేసి ఇక్కడ స్నానం చేసి ఆ పుణ్యక్షేత్ర దర్శనాలకు పోదామనుకోవటం అధమములో కూడా అధమం.
అయితే మరి తీర్థభ్రాంతి అధమమైనప్పుడు ఎందుకు చెప్పారు మన వాళ్ళు తీర్థాలు అని అంటే, తీర్థాలకు పోతూ ఆ తీర్థములో ఉన్నటువంటి విషయాలను మన శరీరం మీద అన్వయం చేసుకోవటం వల్ల ఆ తత్వాన్ని మనం పొందగలం. ఆ తీర్థములో ఏమున్నది, అక్కడ భగవంతుడెవరు, ఆయన ఏమేం మహిమలు చూపించాడు, ఎవరికి మోక్షాలు ఇచ్చాడు, అక్కడ ఏ భక్తులు ఆయన్ను సేవించి తరించారు అనేవి తెలుసుకొని, ఆ తీర్థ మహత్యం ఏంటో తెలుసుకొని వాటిని అనుగుణంగా నడుచుకోవటం మంచిదే. అట్లా నడుచుకుంటూ కూడా సాధింపవచ్చు. అందువల్ల అవి ఏర్పాటు చేశారు. ఏమైనా తాను ఉన్న చోటున ఉండి తత్వాన్ని విచారించుకోవటం ఉత్తమం. మంత్రములో ఎక్కువగా తత్వమే చెప్పబడి ఉంటుంది. తత్వాన్ని తెలిపేదే ఎక్కువ మంత్రం. ఓకే. అందువల్ల జ్వలంతం సర్వతోముఖం అన్నాడు నృసింహ మంత్రములో. ఉదాహరణకు ఒకటి చెప్తాను. జ్వలంతం అంటే ప్రకాశిస్తూ ఉంటుంది, సర్వతోముఖం అన్ని ముఖముల అన్ని వైపులా ప్రకాశిస్తూ ఉంటుంది. అన్ని వైపులా అంటే సర్వే సర్వత్రా ఆసమంతాత్, మొత్తము అన్ని వేళలా అన్ని వైపులా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. అది పరబ్రహ్మం. జ్వలంతం సర్వతోముఖం అంటే పరబ్రహ్మం యొక్క లక్షణం అందులో చెప్తున్నాడు. అందువల్ల అది తత్వం అంటే ఆ తత్వాన్ని తెలుసుకోగలగాలి. కాబట్టి పరబ్రహ్మం యొక్క గుణములను అక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ మంత్రంలో ఆ తత్వము చెప్పాడు. అన్ని వైపులా సహస్ర శీర్షం పురుషం అని చెప్పాడు కదా. సహస్ర శీర్షం పేరు, అనేక తలలు, అన్ని వైపులా చూడగలడు. సర్వతోముఖం అన్ని వైపులా ముఖములే, శివుడికి అన్ని వైపులా ముఖాలే. పైన ఉన్నది 4 వైపులా ముఖాలు. కాబట్టి అటువంటి లక్షణాన్ని చెప్పాడు. యథార్థానికి ఆలోచన చేస్తే నృసింహస్వామి స్తంభములో నుంచి ఉద్భవించాడు కదండి. శివుడు మహాశివరాత్రి రోజు జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్, ఒక జ్యోతి స్ఫటిక లింగములో నుంచి ఒక జ్యోతి జ్యోతి స్వరూపుడైన శివుడు ఉదయించాడు. ఆయన స్తంభములో నుంచే. బ్రహ్మ విష్ణువుల మధ్యలో ఒక స్తంభం వచ్చింది కదా పెద్దగా, ఒక లింగాకారంగా. ఆ దాంట్లో నుంచే కదా శివుడు వచ్చింది, ఉద్భవించింది. కాబట్టి రుద్రుడు రౌద్రం అంటే రుద్రుడి యొక్క గుణము. ఇక్కడ నృసింహస్వామి రౌద్రుడు ఏమండి. కాబట్టి శివుడికి నృసింహుడికి భేదం ఎక్కడిది? అవును. అందువల్లనే ఈ నృసింహ మంత్రములో భద్రం అనే పదం వస్తుంది. ఆ భాదీసి చేరిస్తే రుద్రమవుతుంది. దాన్ని శ్మశాన రుద్రమంత్రం అంటారు. ఓకే. అట్లా ఏదో అవి మంత్రశాస్త్ర విషయాలేండి. మంత్రశాస్త్రం అంటే ఊరికే ఏదో మాటలు చెప్పి ఏదో 4 మంత్రాలు, దయ్యాలు భూతాల మంత్రాలు, నిన్ను గడుదు, నీ అక్కను గడుదు, ఊరిని గడుదు, ఊరిలో కాపును గడుదు, చలో పాయపో అంటే పోయేది కాదు. ఇది ఒక శాస్త్రం. అది